ఆదికాండం 29 మొదటి నుంచి చదువుకుందాం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీయు కూడి వచ్చునప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారని వారినడుగగా వారు, మేము హారాను వారమనిరి. అతడు, నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు, క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో, అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో, ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగుచేయ వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా, దేవుడు ఆశీర్వాదం ఎలాగుంటుందంటే, ఓకే, గాడ్స్ బ్లెస్సింగ్స్ ఈజ్ లైక్ ఎ ఫాదర్. అయితే దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి దీనికి సరైన గైడెన్స్, సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల మనము చాలా ఇబ్బంది పడతా ఉంటాం. ఇక్కడ యాకోబు ఒక రకంగా చూస్తే ఒక పొరపాటు చేసి, ఒక పాపము చేసి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది, మోసం చేసి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. కానీ అందుకే దేవుడు అతనితో మాట్లాడినా సరే యాకోబు యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనం చూసాం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తా, ఇదంతా ఇస్తానంటే యాకోబేమో నాకు తినడానికి ఉండడానికి ఉంటే చాలు. అంటే ఒక మనిషి మరి తల్లిని, తండ్రిని, సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఎంత లేమిగా, ఎంత లోన్లీగా ఉంటాడో మనం ఊహించుకోవచ్చు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్తాడు, వెళ్ళి వాళ్ళని అడుగుతాడు, ఇలాగా మరి హారాన్లో ఉందా అంటే అవును హారాను మనుషులు మేము. లాబాను ఉన్నాడా అంటే కరెక్టే లాబాను ఉన్నాడు అని. అయితే అక్కడ వాళ్ళని అడుగుతాడు, అతను బాగున్నాడా అన్నప్పుడు బానే ఉన్నాడు, ఇదిగో ఆయన కూతురు వస్తుంది అని చెప్తాడు రాహేల్. సో అప్పుడు అయితే అక్కడ ఒక మాట అంటాడు, ఒకసారి లెట్స్ గో దేర్. 6వ వచనం. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు, క్షేమముగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో, ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగుచేయ వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు, మందలనియు పోగు కాక మునుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమనిరి. యాక్చువల్ గా ఇప్పుడు రాహేల్ అసలు ఎప్పుడు రావాలా? కొంచెం సాయంకాలం అయిపోతున్నప్పుడు రావాలి. పొద్దున్నంతా మధ్యాహ్నం అంతా మందల్ని అవన్నీ ఆహారం తిన్న తర్వాత మరి సాయంకాలం మరి మొత్తం ఆ ఊర్లో ఆ కాలనీ వాళ్ళందరూ కూడా మరి ఆ మందల్ని తీసుకొస్తే అప్పుడు ఆ బావి మీద రాయి తీసి అప్పుడు ఆ నీళ్లు వాళ్ళకి ఇచ్చి తాగిస్తారు. మనం చూసినట్లయితే అక్కడ దానికి ముందే వచ్చేస్తుందంట. ఈస్ కమింగ్ బిఫోర్ ద టైమ్. వై? గుర్తుపెట్టుకోండి, ద బ్లెస్సింగ్ ఈజ్ సూపర్ న్యాచురల్. ద బ్లెస్సింగ్ వర్క్స్. ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ద బ్లెస్సింగ్ వర్క్స్ ఈవెన్ ఇఫ్ యూ డూ ఎ మిస్టేక్ అండ్ రన్ అవే. ఇఫ్ సంబడి యాక్సెప్టెడ్ జీసస్, ఎవరైనా యేసుని అంగీకరించారని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నీవు వేరు, ఈ లోకం వేరు, ఇతర విశ్వాసులు కూడా వేరే. ఎందుకంటే దేవుడు తన విశ్వాసాన్ని అంగీకరించిన వారిని, వాళ్ళు బలహీనమున్నా, వాళ్ళు తప్పు చేసినా, మోసం చేసినా, వాళ్ళు ఎటువంటి పనులు చేసినా దేవుడు వాళ్ళని ఎలాగైనా సరే పరిశుభ్రపరిచి తుదకు వాళ్ళని నేను పరలోక రాజ్యంలో నిత్యము వాళ్ళతో ఉండాలని దేవుడు ఒక ప్రణాళిక. సో వారిలో ఏమైనా ఉందా, దాన్ని ఎలాగా బాగు చేయాలా? ఆ పాప వాళ్ళలో మోసం ఉందా, దాన్ని ఎలా బాగు చేయాలా? వాళ్ళలో లేజినెస్ ఉందా, దాన్ని ఎలా బాగు చేయాలా? వాళ్ళలో ఇంకేమైనా పక్షపాతం ఉందా, అహంకారం ఉందా, గర్వం ఉందా, ఏదైనా ఉంటే దాన్ని ఎలా బాగు చేయాలని చూసి ఆశీర్వాదంలోనే ఉంటారు వాళ్ళు. అందుకే దేవుడు ఏం చెప్తాడంటే, నీ సహోదరుడు ఎవడైనా, అంటే విశ్వాసంలో ఎవరైనా తప్పిదమ్ము చేస్తే వారిని క్షమించేయండి. అలాగనే ఆ వ్యక్తిని ఏం చేయడానికి కాదు, గాడ్స్ గోయింగ్ టు డీల్ విత్ హిమ్. ఆ వ్యక్తితో ఎలాగా అతను చేసిన పొరపాటును సరిదిద్దాలని దేవుడు అతనితో డీల్ చేస్తాడు, నీతో డీల్ చేస్తాడు, వాళ్ళతో ఎవ్రీబడి విత్ హి డీల్స్ ఎవ్రీబడి. అందుకే అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంటంటే, ఎలాగైనా సరే అలసిపోయిన అవని ఒక్కొక్కసారి త్వరగా తీసుకెళ్ళిపోతాడు ఆ విశ్వాసం. ఎందుకు త్వరగా తీసుకెళ్ళిపోతాడు? 70, 80, 90 ఏళ్ళే బతకాల్సిన అతను 30 ఏళ్ళకే వెళ్ళిపోవచ్చు. బట్ బిలీవ్ వై 30 years? అందులో చాలా రకాలు ఉంటాయి. ఎందుకు 30 ఏళ్ళకే? కొంతమంది మరి ఆ సమయాన్ని బట్టి హతసాక్షులుగా వెళ్ళిపోయినటువంటి స్టీఫెన్ ఉన్నాడు. యేసుప్రభు వారు కూడా ఆయన టైం అయిపోయింది, వెళ్ళిపోయారు. సమ్ టైమ్స్ యువర్ టైం కమ్స్, మీ సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు. ఓకే, హతసాక్షులుగా వెళ్ళిపోయారు. కొంతమంది వాళ్ళు ఇంకా ఈ భూమి మీద ఉంటే ఇంకా ఎక్కువ పాపం చేసి రక్షణ కోల్పోతారేమో అని
వారు బాధపడి పశ్చాత్తాపడిన టైంలోనే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. సో దాట్ యువర్ సోల్ విల్ బి సేవ్. సో వై పీపుల్ డై ఎర్లీ? ఒక్కొక్కసారి అలాగని చెప్పి ఎక్కువ కాలము వాళ్ళు జీవిస్తున్నారు అనుకోండి, వాళ్ళ పరిశుద్ధులని కాదు, మారతాడు, ఇంకా ప్యూరిఫై చేయాలని అలా కూడా అతనే 90 ఏళ్ళ పాటు తీసుకెళ్ళొచ్చు. లాంగ్ లైఫ్. అట్ ద సేమ్ టైం లాంగ్ లైఫ్ ఇస్ అ బ్లెస్సింగ్. అంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నా కానీ నేను చెప్పాను కదా, యేసు ఉంటే నువ్వు లాంగ్ లైఫ్ ఉంటే మంచిది, షార్ట్ లైఫ్ నో ప్రాబ్లం. డబ్బులు ఉంటే మంచిది, లేకపోయినా నో ప్రాబ్లం. ఆరోగ్యంగా ఉంటే మంచిది, లేకపోయినా నో ప్రాబ్లం. అనేక వరాలు ఉంటే మంచిది, లేకపోయినా నో ప్రాబ్లం. వాక్యం బాగా తెలిస్తే మంచిది, లేకపోయినా నో ప్రాబ్లం. ఎందుకంటే జీసస్ కవర్స్ ఎవ్రీథింగ్. ఎంతమందికి అర్థమైంది? ఒకసారి దేవుడు అతను ఇంకా నరకానికి వెళ్లకుండా పరలోకం వెళ్తాడని ఆలస్యం కూడా చేయొచ్చు. ఇన్ ద కొరింథియన్స్ పాల్ సేస్ పుట్ హిమ్ అవుట్ ఆఫ్ ద చర్చ్. 1 కొరింథీయులు 5:4. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివానిని సాతానునకు అప్పగింపవలెను. మళ్ళీ చెప్తాను, నేను స్టెప్ బై స్టెప్ చదువుతాను. 4 ఏమనగా ప్రభువైన యేసు దినమందు ఎవరాత్మ ఇంతటి పాపములో కొనసాగుతున్నాడు ఇతను. అంటే సంవత్సరం అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఎవరు ఏం మాట్లాడట్లేదు. అతని సంఘంలో ఒక మంచి పోస్ట్లో ఉన్నాడు, వైస్ ప్రెసిడెంటా, ట్రెజరరా, సంథింగ్, ఈ మస్ట్ బి ఎ చీఫ్ లీడర్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. మరి ఆ వ్యక్తి గురించి పౌలు చెప్తున్నాడు అనమాట, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు, అతను రక్షింపబడాలి, శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలెను. ఇంగ్లీష్లో చూడండి, టు డెలివర్ సచ్ ఎ వన్ అంటు సాటన్ ఫర్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్లెష్ దట్ ద స్పిరిట్ మే బీ సేవ్డ్ ఇన్ ద డే ఆఫ్ ద లార్డ్. అంటే అతని శరీరం నశించి ఒకవేళ తను త్వరగా చనిపోతే పశ్చాత్తాపం వస్తుంది అతనిలోకి. త్వరగా చనిపోయిన పశ్చాత్తాపంతో చనిపోతాడు గనక రక్షణానుభవం కలిగి పైకి వెళ్తాడు. ఒకవేళ పాపములోనే కొనసాగి ఉంటే ఆ పాపం ఎలాగే చంపేస్తుంది, కానీ అతను ఎక్కడికి వెళ్తాడు? అప్పుడు నరకానికి వెళ్తాడు. యు సీ హౌ God teaches his servant how he is dealing. He teaches his prophets how he is dealing with people. అంటే అతనికి పరలోకానికి వెళ్ళాలా, సో లెట్ హిమ్ డై ఎర్లీ. అందులో మీరు చూసారా, చాలామంది మరణ పడకలు ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు పశ్చాత్తాపం వస్తుంది. అయితే ఆయన ఇజ్రాయెల్ని ఏమంటాడు తెలుసు? ఇజ్రాయెల్ మీద కోప్పడతాడు. వీళ్ళకి ఎన్ని అప్పులు తీసుకొచ్చినా, ఎంత రోగాలు తెచ్చినా, రాజుల కింద ఎంత పెట్టినా వీళ్ళు మారరేంటి చిరతపులి తోలులాగా. అందుకే వీళ్ళ దేశము నేను వేరుతో తీసివేస్తున్నాను అంటాడు. సో దెర్ ఇస్ నో ఆప్షన్, సో హీ హ్యాస్ టు అప్రూవ్ దట్. అయితే అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి? ఇప్పుడు అలా చేయడు దేవుడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే ఒక అతను లోపల ఉంటాడు. హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రినిటీ, ఎ గాడ్. పాత నిబంధనలో మీరు చూస్తే వాళ్ళు త్వరగా పడిపోతారు. ఇప్పుడు కొత్త నిబంధనలో మీరు చూస్తే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ కొంచెం వాళ్ళు కొత్తగా దేవుని తెలుసుకున్నారు, 1 సంవత్సరము, స్ట్రాంగ్ పీపుల్, వాళ్ళు ఒకవేళ ఎంత అప్పుల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎంత ఉన్నా సరే ప్రతి విశ్వాసంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. సో పాత నిబంధన బాగా తీసుకొచ్చి కొత్త నిబంధనలో పెట్టలేము. నౌ యు గాట్ సమ్వన్ ఇన్సైడ్ యూ. అప్పుడు మీ లోపల ఎవరు లేరు, శరీరము మాంసము అంతే. అది చెప్తే వినదు. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్. అదేంటంటే అది చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చి చేస్తే పిల్లల మధ్యలో మారడం, అవి చాలా అరుదు, జరగవచ్చు జరగకపోవచ్చు, దేవుడిని తెలుసుకోవడం. కొత్త నిబంధన అలా కాదు, ఎవరైనా ఏ స్టేజ్లో అయినా మారిపోవచ్చు, ఎవరినైనా స్వస్థపరచవచ్చు, మార్చవచ్చు, ఏదైనా చేయొచ్చు. నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇట్ ఈస్ మోర్ పాసిబుల్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. ఎవరైనా ఇతరులకు వాక్యం బోధించినా, ప్రార్థన చేసినా ఏమవుతుందో తెలుసు, ఒక్కొక్కసారి వారిలోకి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి వారిని రక్షించేయచ్చు కూడా. అంటే మీరు ప్రార్థించడం వల్ల పరిశుద్ధాత్మ వెళ్ళి మార్పు చేకూరుస్తుందంట. సో ప్రేయర్ అండ్ డిమాండ్ ఆన్ ద బ్లెస్సింగ్ యాక్టివేట్ ద వెల్త్ ఆఫ్ ద బ్లెస్సింగ్. అందుకనే వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించాలా. టేక్ ద ప్రామిస్ అండ్ ప్రే. విజ్డమ్. మనం ఎవరిమి, మనం ఏం చేయాలా, మన దేవుడు ఎవరు, వీ నీడ్ టు నో ఆల్ దిస్ థింగ్స్. ఈ రోజు నుంచి ఇంకెవరు 10, 20, 30 చేసుకున్నారా? ఎవరు మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఆశీర్వాదాన్ని ఉపయోగించుకుందరు గాక. మీ ఆశీర్వాదాన్ని మీరే ఉపయోగించుకుందరు గాక. అయితే ఒకటి, దేవుని ప్రేమించే వారికి అన్నీ సమకూడి మంచిగా జరుగుతాయి. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీ కుమారుని నామమున మేము ప్రార్థించగా ఆలకించేవాడు కాబట్టి మరొకసారి భూలోకానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఇప్పుడు ఒక్కొక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు వాక్యానుసారముగా ఏదైతే మాకు లేమి ఉందో,
ఏదైతే మాకు లేదో, ఏ కొదువ ఉందో అది తీసేయి అంటున్నాము. కానీ నువ్వు దాన్ని వాడుకొని మా జీవితాన్ని దాన్నే ఆశీర్వాదకరంగా చేయగల దేవుడు. ఈరోజు దేని విషయమే వారు చింతిస్తున్నారో ఆ చింత నీ మీద వేసి ఉంటుండగా అందులోంచి ఆశీర్వాదము తీసి వారి చింతను సంతోషముగా మార్చమని, వారి జీవితాల్లోంచి సాక్ష్యాలు తీసుకురమ్మని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.